చేపలు అయితే అన్నీ తోమేసి కడిగేసి శుభ్రంగా పెట్టేసాము. ఇప్పుడైతే కూర చేస్తాము. కూరకు దగ్గర పెట్టాము. నూనె అయితే పోస్తున్నాము. కొంచెం జీలకర్ర కొంచెం అది మళ్ళీ కూడా పొడి చేసి కూడా వేస్తాము. వేసుకున్నా కొంచెం మెంతులు వేసుకుంటే సూపర్గా ఉంటుంది. కొంచెం మెంతులు ఒక 5-10, కరివేపాకు 2 రెబ్బలు, 3 పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఎర్రగడ్డ 1, ఇది ఎర్రగా వేగాలి. ఎర్రగడ్డలు చక్కగా ఎర్రగా వేగనివ్వాలి. అప్పుడే చేపల కూర చాలా రుచి వస్తుంది. చాలా కూడా బాగుంటుంది. ఎర్రగడ్డలు మగ్గిన తర్వాత టమాటాలు వేస్తాం. అయితే ఇది గెండి కాబట్టి అలా నల్లగా కొంచెం అట్లా కనపడుతుంది స్కిన్. అదంతా తీస్తే కండ ఊడిపోతుంది. అందుకని అవి తీయకుండా చేయాలి. అయితే ఇవన్నీ కూడా పులుసు అయితే పెట్టము. కొన్ని తోకలు తలకాయలు అంటే 3 చేపలు కదా, తలకాయలు పొట్ట కింద కండ పులుసు పెట్టేస్తాము. మిగిలిన ముక్కలన్నీ అయితే ఏం చేస్తాము. చూడండి చక్కగా ఎంత బాగున్నాయి తెల్లగా. చూడండి ముక్క ఎంత నీట్గా కడుక్కోవాలో. అమ్మ చక్కగా ఎగిపోయినాయి. టమాటాలు వేసేస్తాను. టమాటాలు బాగా మగ్గాలి. టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయి. కొంచెంసేపు మాత్రమే నేను అన్నా. ఇప్పుడు మా పాప చేస్తుంది వంట. కారం రుచికి సరిపడా 3 స్పూన్లు కారం, చిన్నదే స్పూను 3 స్పూన్లు కారము, ధనియాల పొడి 2 స్పూన్లు, చేపల కూరకంతా ఉప్పు కారము పులుపు బాగుండాలి, పసుపు తగినంత. చేపల కూరకి ఎంత బాగా మనం ఎంత పక్కంగా ఉప్పు పులుపు కారము వేసుకుంటామో అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట. కూర సూపర్గా ఉంటుంది. మీకు తెలివిందంటే కాదు, కాకపోతే చెప్పాలి కాబట్టి చెప్తున్నాము. చింత పులుసు చక్కగా ముందే కలిపి రెడీ చేసి పెట్టుకున్నా పులుసు. చింతపండు తొక్కు రాకుండా ఉండడానికి ఇలాగా వడగట్టుకుంటే చక్కగా పడుతుంది. దానిలో ఒకవేళ కొంచెం ఇసుకున్నా సన్నగా దిగిపోతుంది. సూపర్గా ఉంటుంది పులుసు. ఉప్పు కారము పులుపు ఇప్పుడే చూసుకుంటాము. కాకపోతే ఏంటంటే కొంచెం ఉప్పు తగ్గింది. మనం వేసిన కారము అన్నీ అయితే పక్కాగా సరిపోయినాయి. ఇప్పుడు మూత పెట్టేసి పులుసు బాగా తెల్లిన తర్వాత ముక్కలేద్దాం. మూత అయితే పెట్టేసాము. చాలామంది ఉప్పు పసుపు కారం అయితే కలిపి పెడతారు. మేమైతే అలా కలపము. మాకు ఎలాగ అలవాటు. పులుసు తెల్లింది కాబట్టి ఇప్పుడు ముక్కలు పులుసులో వేసేస్తాం. అన్ని ముక్కలు వేసేసి చక్కగా కలిపెట్టేస్తాం. తిప్పి పెట్టేస్తే ఇంకొడకనిచ్చేసి. ఇప్పుడు వరకైతే కరెంట్ లేదు. ఇప్పుడే కరెంట్ వచ్చింది. చేపల పులుసులో ముక్కలు వేసేసుకుందాం. ఈ ముక్కలో ఏం చేసుకుందాం. ఇప్పుడు ఈ పులుసుని ఊరికి అట్టా ఇట్టా తిప్పి పెట్టేసుకుందాం. పెట్టుకున్న పులుసు మీద మూత పెట్టేసుకుందాం. అంతే. ఇప్పుడు చక్కగా మూత పెట్టేసుకుందాం. ఉడికిన తర్వాత ఆపుకుందాం. తీసి చూపిస్తాం. ఉప్పు కారము పసుపు వేసి ఇంకేం వేయలేదు, పట్టించేసాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మేము వేయము దీంట్లో. ఇవి ఇలాగే వేయించుకుంటే సూపర్గా ఉంటాయి. అయితే ఇప్పుడైతే చెయ్యి వీటిని సాయంకాలం చేసుకుంటాము. రోజు చేప ముక్కలు వేయించినట్టు చూపిస్తూనే ఉన్నాం కదా, కానీ అందుకని అవే ఇంకా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. ఉట్టి పచ్చి చేపల కూర మాత్రమే. పులుసు ఉడుకుతుంది, చూద్దాము. చూడండి అని చక్కగా ఉడుకుతుంది. అబ్బా స్మెల్ అయితే ఏం అదిరిపోతుందోనండి. సూపర్గా ఉంది. చూసారా ఎంత బాగా ఉడుకుతుందో.
ఎలా ఉడకాలి చేపల కూర అంటే కథ 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 ఉడికితేనే ఆ చేపల కూరకి రుచి వచ్చేది. సూపర్గా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పుకుందాం. అలా అప్పుడప్పుడు మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటామంటే కింద ముక్కలు పై ముక్కలు అన్నీ కూడా కలిసి ముక్కలు సూపర్గా ఉడకతాయి. తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ధనియాలు, తెల్లగడ్డ, మెంతులు వేయించి పొడి చేసుకున్నా పొడి చల్లేద్దాం. చూడండి, పొడి చల్లేస్తున్నాం. వాసన అయితే అదిరిపోతుందండి. ఇప్పుడు ఆ పొడి చల్లాం కదా, ఒక 2 నిమిషాలు ఉంటే చాలు, కూర రెడీ అయిపోయింది. చూడండి, చాలా చిక్కగా కూడా వచ్చేసింది. ఇలాగా తిప్పి పెట్టుకోవాలి. పొడి వేసినప్పుడు కూడా చక్కగా ఉంటుంది. వాసన ఏమో వచ్చేస్తుందా, చాలా బాగా వచ్చేస్తుంది వాసన. కొంచెంసేపు 2 నిమిషాలు అంతేనండి. చేపల కూర అయితే చూడండి ఎంత చక్కగా, చాలా చిక్కగా, చాలా టేస్టీగా. అంటే ఇది చిల్లీలు గింట అనుకోకండి, ఇది పులుసు చూడండి కొసన పెట్టిన కూడా ఎంత చిక్కగా ఉందో. ఇప్పుడైతే గ్యాస్ ఆపేసుకుందాం. కూర అయితే రెడీ అయిపోయింది. ఇంతేనండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. ఇదో గ్యాస్ కూడా ఆపేస్తుంది. ఇది కింద కొన్ని మంటలు అయితే కనపడదు. అంతే, గ్యాస్ కట్టేస్తుంది.